ఇగో ఇక్కడ చూడండి. ఎస్, భూకంపం సృష్టించి భూస్థాపితం చేసి అసాధారణ సాహసంతో హిజ్బుల్లా చీఫ్ నస్రల్లాను అంతం చేసిన ఇజ్రాయెల్. సో ఈ ఇజ్రాయెల్లో దాడులు ఇవన్నీ కూడా యూనివర్సల్ ప్రాబ్లం. విపరీతమైనటువంటి స్టీల్ రేట్ అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా స్టీల్ రేట్ పెరిగిపోతుంది. గతంలో మొన్న జరిగినటువంటి చిన్నపాటి యుద్ధంలో కూడా మీకు ఇల్లు కట్టాలంటే స్టీల్ మెటీరియల్ ఏదైతే ఉందో విపరీతంగా పెరిగిపోవడము, సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఎక్కడ ఏ యుద్ధం జరిగినా అది ప్రపంచ దేశాలు ఏవేవైతే దేశాలు ఉన్నాయో అన్ని దేశాలకి ప్రాబ్లమే. ఇంకా ఎన్ని రోజుల వీళ్ళ పంచాయతీ ఉంటుందో తెలియదు. ఇగో వెంటాడి వేటాడి శత్రువులపై ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ప్రత్యేక దృష్టి. అద్భుతమైన నిఘా నెట్వర్క్తో సమాచార సేకరణ, పక్కా ప్రణాళికతో తప్పించుకునే వీలు లేకుండా దాడి. ఇటీవలి ఘటనలే నిదర్శనం. ఇక్కడ చూస్తే హిజ్బుల్లాకు మరో దెబ్బ. ఇజ్రాయెల్ దాడిలో కమాండర్ కౌక్ మృతి. నస్రల్లా గుట్టు చెప్పింది ఇరాన్ గూఢాచారే. బంకర్పై దాడిలో మృతుల సంఖ్య 20కి. హిజ్బుల్లా కొత్త చీఫ్గా హషీం సఫీద్దీన్. బేరూట్పై కొనసాగుతున్న దాడులు, మరో 33 మంది ఉగ్రవాదులు మృతి. హైడ్రా ఆచితూచి. హైదరాబాదులో కూల్చివేతలకు 2-3 వారాల తాత్కాలిక విరామం. నిరసనలు, హైకోర్టు జోక్యంతో ఉన్నత ఆదేశాలు. ఈ సమయంలో ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పరిశీలన. ఇక ముందు నివాసాల కూల్చివేతపై జాగ్రత్తలు. న్యాయ సలహా తీసుకున్నాకే ముందుకు. పేదలను నిలబెట్టడమే మా ఉద్దేశం. మూసి నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తాం. ఆ న్యాయం డబల్ బెడ్రూమ్ అయితే కాదు. వాళ్ళ ఇంటి విలువ డబల్ బెడ్రూమ్ విలువ ఒకటి కాదు. వాళ్ళ ఈఎంఐల విలువ డబల్ బెడ్రూమ్ విలువ ఒకటి కాదు. ఇది మాత్రం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే, మూసీలో నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తాం. దీనిపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు. మల్లన్న సాగర్లో వారు ఏం చేశారు? శ్రీధర్ బాబు గారు నేను ఒకటే చెప్తున్నా, మల్లన్న సాగర్లో వాళ్ళు ఏం చేశారో దునియా మొత్తం తెలుసు, తెలంగాణ మొత్తం తెలుసు. కానీ వాళ్ళు అలా చేశారని మీరు ఇలా చేస్తే మరి ప్రజలు కోరుకున్నటువంటి అసలైన మార్పు ఏది? అసలైన మార్పు ఏది? వాళ్ళు అట్లా చేశారని మీరు అట్లనే చేస్తారా? తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు. హైడ్రా కమిషనర్ రంగనాథ్. తప్పుడు ప్రచారాలు ఎవ్వరు చేస్తలేరు. మా ఆఫీస్లకు కాల్ చేసి ఉల్టా వాళ్ళే రమ్మంటున్నారు. అర్థమైందా? రంగనాథ్ గారు, మీరు ఐపీఎస్ అయి ఉండొచ్చు, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, అడ్డొచ్చిన వాళ్ళ మీద కేసులు పెట్టుండొచ్చు, మా వంటల మీద కేసులు పెడుతుండొచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇగో పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా? హైడ్రా బుల్డోజర్లు మాపై నుంచే వెళ్ళాలి. బండి సంజయ్, ఒక్క కాల్ చేయండి, అరగంటలో వచ్చేస్తాం. మూసి నిర్వాసితులకు మాజీ మంత్రి హరీష్ భరోసా. ఫస్ట్ మీ పిఏలని ఫోన్ లేపమండి సార్. హరీష్ రావు గారు, కేటీఆర్ పిఏ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు పిఏ కానీ ఫోన్లే లేపరు. మరి ఫోన్ చేయగానే ఎట్లా వచ్చేస్తారు అర్ధగంటలా? మీ చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్లు లేపరు. ఎవరు లేపరు ఫోన్లు? మీ కేటీఆర్ పిఏ తిరుపతి గురించి తెలియదా మీకు? ఐఫోన్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు ఇస్తేనే కార్యకర్తల ఫోన్లు కూడా లేపుతాడు. ఉన్నోడిని ఒకలాగా చూస్తాడు, లేనోళ్ళేమో బయట కుక్కలాగా నించోబెడతారు. హరీష్ రావు ఎవరు ఫోన్ చేస్తే లేపుతాడు చెప్పాలన్నా? సోషల్ పోస్ట్ రజనీకాంత్ అని ఉంటాడు. ఆయన ఫోన్ చేస్తే తప్ప వేరే ఎవరు చేసినా హరీష్ రావు ఫోన్ లేపడు. ఇది రాసి పెట్టుకోండి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎవరన్నా కాల్స్ మాట్లాడే ప్రయత్నం అన్నా చేయించండి మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా ఫోన్లు లేపారు? ఎవరైనా చేస్తే ఎవరు చేసినా లేపరు మీరు ఫోన్లు. ఆ కేటీఆర్ లేపడు, కేటీఆర్ పిఏ లేపరు, మీరు లేపరు, మీ పిఏ లేపరు. ఇప్పుడు అదే తప్పు. రేవంత్ రెడ్డి అసలే ఫోన్లు లేపడు, ఆయనే చెప్పిండు. రేవంత్ రెడ్డి పిఏ అయితే అసలే లేపడు.
పిఏలు కూడా లేపారు. మరి ఆ పిఏలను పెట్టుకోవాలి. ఇక ఎవ్వడు ఫోన్ లేపాడు. అయితే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా రిసెప్షన్ ఏర్పాటు చేసుకొని ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంతేగాని మీరు ఇప్పుడు ఫోన్ లేపుతున్నారా? ఉప్పుడు బియ్యాన్ని తమిళనాడులో అమ్మేశారు. ఎఫ్సిఐకి సీఎంఆర్ ఎగ్గొట్టి అక్రమంగా అమ్ముకున్న మిల్లర్లు మణికంఠ కన్వేసర్స్ ఏజెన్సీ ద్వారా బియ్యం తరలింపు. మిల్లర్లకు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్